హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నా, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నా. సో ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా, 10-15 రోజులు అయిపోయింది వీడియో పెట్టి. అంటే రీజన్ ఏంటంటే నాకు కొంచెం ఊరు వెళ్ళే పని ఉండే. ఏమనుకున్నా అంటే ఇల్లు షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒకేసారి వీడియోలు పెడదాంలే అనుకున్నా. ఏమైపోయిందంటే ఇంకా వాళ్ళ పైన వాళ్ళు మేము 2 BHK షిఫ్ట్ అవుతున్నాము. సో వాళ్ళు ఈరోజు రేపు అని చెప్పి వాళ్ళు 20కి ఖాళీ చేస్తామని చెప్పి నిన్న ఖాళీ చేసినారనమాట. అంటే 2వ తారీఖుకి, 1వ తారీఖుకి. సో ఇంకా వాళ్ళది ఇంకా అది క్లీనింగ్ అది ఉంది కాబట్టి ఈ వీక్లో. సో అందుకే ఈ మధ్యలో మళ్ళీ మిమ్మల్ని మిస్ అవుతున్నా అండ్ చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందుకే నేను ఏదైనా ఒక వీడియో అన్నా చేద్దామనేసి వాళ్ళు వచ్చేసాను అనమాట. సో ముందుగా అయితే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేసేయండి. ఇవాళ కొంచెం లొడలడా వాగేస్తాను, ఏంలా కొంచెం స్పీడ్గా వీడియో లాగిచ్చేద్దాం అనేసి. టైం దొరికింది ఒక 10 నిమిషాలు. సో దాంట్లో లాగిచ్చేద్దాం. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఇవాళ వీడియోలో మనకి జిఎస్టీ ఏ ఐటమ్స్కి జిఎస్టీ కావాలి అండ్ జిఎస్టీ లేకుండా మనం ఏ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దాం. సో నేను సూన్ మీకు ఇంకా మిగతా అప్డేట్స్ అన్ని సూన్ వీడియో అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ ఇంకా నుంచి ఈ నెక్స్ట్ వీక్ నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ 1 వీక్ కొంచెం అలా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత. అండ్ ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళకు కూడా నేను కొంచెం బిజీ ఉన్నాను, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను కొంచెం నా ఫ్రీ చేసుకొని రిప్లై ఇస్తాను అనమాట. సో ఇవాళ మ్యాటర్ ఏంటంటే జిఎస్టీ ఏ ఐటమ్స్కి కావాలి, జిఎస్టీ లేకుండా మనం ఏ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అని అంటే ఫుడ్ ఐటమ్స్లో కూడా ఎలాంటివి అంటే లైక్ రైస్, రోటీస్, కర్రీస్, దోశ, ఇడ్లీ, మజ్జిగ, వీటికి మనము జిఎస్టీ లేకుండా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ జిఎస్టీ ఉన్న ఐటమ్స్ ఏవేవి అంటే కేక్స్, జ్యూసెస్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, అలానే చాక్లెట్స్. కొంతమంది హోమ్ మేడ్ చాక్లెట్స్ కూడా సేల్ చేసుకోవచ్చు దాంట్లో. పికల్స్ అంటే పచ్చళ్ళు ఉంటాయి కదా, లైక్ చికెన్ పచ్చడి, మ్యాంగో పికల్ అని ఏదైనా సరే పచ్చళ్ళు. ఇంకేంటబ్బా, స్వీట్స్ వీటన్నిటికీ కూడా జిఎస్టీ ఉండాలన్నమాట. జిఎస్టీ లేకుండా అయితే మనం ఈ ఐటమ్స్ని యాడ్ చేయలేము. ఒకవేళ యాడ్ చేసినా కూడా ఆ హోల్లోనే ఉంటాయి, మీకు విజిబుల్ అనేది అవ్వదు అనమాట. సో కంపల్సరీ మీకు జ్యూసెస్, స్వీట్స్, కేక్స్, కూల్ డ్రింక్స్ అండ్ చాక్లెట్స్, ఇలాంటివి, స్వీట్స్ ఇలాంటివి పెట్టాలనుకున్న వాళ్ళు, పికిల్స్, సో ఖచ్చితంగా జిఎస్టీ తీసుకోవాలన్నమాట. జిఎస్టీ మనకి ఎంత పడుతుంది అంటే 700 వరకు పడుతుంది, అంత ఎక్కువ పడదు. సో మీకు ఎవరైనా 3000, 4000 చెప్పారనుకోండి, తీసుకోవద్దండి. జిఎస్టీ మనకు 700 or 800లో వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నాన్ జిఎస్టీ ఐటమ్స్ వచ్చేసి మీరు ఇంకొకటి జిఎస్టీలో కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ అన్నారు కదా, మనం వాటర్ బాటిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే బయట ఎక్కడో ఉంటారు, ఎక్కడి నుంచో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు, వాళ్ళు వాటర్ బాటిల్ కూడా మళ్ళీ సపరేట్గా కొనడం ఎందుకంటే దీంట్లోనే ఆర్డర్ పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మీరు వాటర్ బాటిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ బాటిల్ మనకి 1 లీటర్ది 11 రూపీస్, 12 రూపీస్ పడుతుంది. సో దాంట్లో వాడేం కట్ చేసుకోవడం అనమాట, ఎందుకంటే జిఎస్టీ ఐటమ్ కదా. సో ఆల్రెడీ అది ఒక ప్రైస్ ఉంటుంది. సో దాంట్లో మనకి ఎంఆర్పి వచ్చేస్తుంది అనమాట అమౌంట్. సో మీరు వాటర్ బాటిల్స్, థమ్స్అప్, కూల్ డ్రింక్, జ్యూస్లు అంటే ఏంటంటే థమ్స్అప్, పెప్సీ, స్ప్రైట్, అమూల్ మజ్జిగ ఉంటుంది కదా, అమూల్ లస్సీ, మజ్జిగ, అమూల్ బటర్, అమూల్ లస్సీ, అమూల్ మజ్జిగ, ఇవి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఎంఆర్పి ప్రైజే పెట్టుకోవాలి, దాంట్లో మనకేం ప్రాఫిట్ ఏం రాదు. బట్ అది కూడా పెట్టుకుంటే కొంచెం బెటర్. అంటే ప్రాఫిట్ అయితే వస్తుంది 6-7 రూపీస్. సో అది కూడా వదులుకోకూడదు. రూపాయి కూడి పెడితేనే 10 రూపాయలు అవుతుంది, 10 కూడి పెడితేనే 100 రూపాయలు అవుతుంది అనమాట అన్నది నా విజను. సో అలాగా అనమాట. సో క్లారిటీ వచ్చేసింది కదా అందరూ. ఇంకెవరైతే మీరు కేక్స్ కానీ, జ్యూసెస్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టాలి అనుకున్న వాళ్ళైతే జిఎస్టీ అయితే తీసుకోండి, ఓకేనా? ఓకే, వాళ్ళైతే వీడియో చాలా త్వరగా లాగిచ్చేస్తారు, టైం లేదు కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో త్వరలో కలుస్తాను మిమ్మల్ని, ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.